యేసుక్రీస్తు వారు ఓ రోజు సమాజంలో నిలబడి ఏమన్నాడు తెలుసా? నాలో పాపముందని ఎవడు స్థాపించగలడు? నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడా అని సమాజానికి సవాలిసిరాడండి యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుడు ఎవరైనా సమాజంలో మనకు కనబడతాడా? అణువణువున యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తుంటే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. ఇదిగో ఈ ప్రపంచానికి ఒక సవాలునిసిరాడు. నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడా? ఎవడైనా స్థాపించగలడా? ఎవ్వడు స్థాపించలేదు ఆ రోజు, ఎప్పటికీ ఎవ్వడు స్థాపించలేడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, పాపాలను తీసే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి కోసం అపొస్తలులు ప్రాణాలను సహితం ఎందుకు త్యాగం చేశారో తెలుసా? ఆయన జీవితాన్ని చూసిన తర్వాత అపొస్తలులకు అనిపించింది, సబాస్, మనం బ్రతికితే ఎలాంటి దేవుని కోసం బ్రతకాలి, చస్తే ఎలాంటి దేవుని కోసం చావాలన్న ఒక దృఢ సంకల్పం వాళ్ళు పెరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన బ్రతుకును దగ్గర నుంచి చూశారు. యేసుక్రీస్తు వారిని దగ్గర నుంచి చూశారు. వారు ఎందుకు ప్రాణాలను అర్పించగలిగారు అపొస్తలులు అంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని దగ్గర నుండి చూశారు. ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు వారి జీవితాన్ని బైబిల్లోనికి వచ్చి దగ్గరగా చూస్తే క్రీస్తు కోసం బ్రతకకుండా ఉండలేం తెలుసా? క్రీస్తు కోసం ప్రకటించకుండా ఉండలేం తెలుసా? ఆయన గొప్పతనాన్ని సమాజంకి చెప్పకుండా ఉండలేం తెలుసా? ఈరోజు ఎవరైనా కూడా యేసుక్రీస్తు వారిపై కాని మాటలు పలుకుతున్న వారు ఎవరైనా కూడా వారందరికీ బైబిల్ ఇస్తున్న సవాలేంటో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారిలో పాపముందని ఎవడైనా స్థాపించగలిగేవాడు ఎవడైనా ఉంటే వచ్చి బైబిల్లో చూడండి. ఆయన జీవితం అమోఘం. దేవుడై ఉండి నీకోసం మనిషిగా వచ్చేసాడు. ఇదిగో నీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, నీకు రక్షణనిచ్చాడు. నువ్వెక్కడో పాడైపోయి ఏదో సందులో ఉంటే ఆ సందులోకి క్రీస్తు వార్తను పంపిస్తున్నాడు. ఇదిగో నా భారతీయులు, నా సహోదరులు, ప్రపంచంలో ఉన్న నా మనుష్యులు ఎవ్వరూ నశించిపోకూడదు అన్న దృఢ సంకల్పం ప్రతి క్రైస్తవుడికి వస్తుందంటే దానికి మూలం ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఒక మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి కుష్టు రోగులకి సేవ చేసిందంటే దానికి మూలం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక ఎంఐ కార్మైకిల్ భారతదేశానికి వచ్చి ఎవరైతే దేవుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఒక జోగిని వ్యవస్థలో వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయో వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించడానికి భారతదేశం వచ్చింది చూసారా? ఎంఐ కార్మైకిల్. ఆమెకి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇలా యేసుక్రీస్తు